ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అనంతపురంలో టీడీపీ నేతలు నిరసన. చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్ర ఆగ్రహం. కాకినాడలో వ్యవసాయ రంగ సమస్యలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష. మండల స్థాయి కమిటీలకు కీలక ఆదేశాలు జారీ. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు. 70 గేట్లు ఎత్తి కిందికి నీరు విడుదల. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో ఉద్రిక్తత. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎంపికలో ఘర్షణ. ఇక డీటెయిల్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒక ఆటవిక పాలన సాగుతుందని అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిలో సీఎం జగన్ హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ అనంతపురంలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దాడిలో A1 ముద్దాయి జోగి రమేష్ అయితే A2 ముద్దాయి సీఎం జగన్ అని అన్నారు. ప్రతిపక్ష నేత ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి చేయడం ఏహమైన చర్య అని మండిపడ్డారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. దాడికి బారులు తీరిన కాన్వాయ్తో జోగి రమేష్ వస్తుంటే పోలీసులు ఏం చేయకుండా ఉండిపోయారని, ఈ చర్యతో సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటవిక రాజ్యాన్ని నెలకొల్పడానికి పోలీసులే సహకరిస్తున్నారని ఆరోపించారు. ఏమి అర్హతతో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాడు? రమేష్ కాన్వాయ్ని ఎట్లా అనుమతించారు? అంటే ఏమి శాంతి భద్రతలు రక్షించడానికి పోలీస్ యంత్రాంగం లేదా? అక్కడ పోలీసులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు కదా. రమేష్ అంత దూరం ఎట్లా వెళ్ళగలిగాడు? అంటే జోగి రమేష్ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తేనే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళాడు. ఎందుకంటే మనం చూసాం, అసెంబ్లీలో కూడా ఇతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రమేష్ను అడ్డంగా సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా. అదే రమేష్ ఈరోజు దాడికి తెగబడ్డాడు, దుస్సాహసం చేశాడు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్, ఒక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, Z+ ప్రొటెక్ట్, NSG ప్రొటెక్ట్ ఆయన ఇంటి మీదకే దాడికి వెళ్ళగలిగాడంటే పోలీసు వ్యవస్థ, పోలీసు యంత్రాంగము నిజంగా భారతదేశంలో ఏమనుకుంటాంది మన పట్ల? ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనుకోవాలా? లేకపోతే ప్రతిపక్షాల మీద, నాయకుల మీద భౌతిక దాడులు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ద్వారా ఆటవిక రాజ్యాన్ని స్థాపించడానికి, నెలకొల్పడానికి పోలీసులే సహకరిస్తూ ఉన్నారా అనేది మాకైతే అర్థం కావడం లేదు. నిన్న జోగి రమేష్ చేసిన దాడి ప్రజాస్వామ్యం పైన దాడి, పోలీసు విలువలపైన దాడి. ఎందుకంటే వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే ముఖ్యమంత్రి ఆదేశంతోనే ఆ ప్రేక్షక పాత్ర పోషించినట్లు మాకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం,
ముఖ్యమంత్రి మీద కేసు నమోదు చేయాలి. తూర్పుగోదావరి జిల్లాలో క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, డ్రైనేజీ, ఇరిగేషన్ శాఖలతో కూడిన మండల స్థాయి కమిటీలు కీలక పాత్ర పోషించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి కమిటీ సమావేశం చైర్మన్ మోటూరి సాయి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ జి. లక్ష్మీషా, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులకు మేలు జరిగే విధంగా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కృషి చేయాలన్నారు. మండల స్థాయి కమిటీలు డ్రైన్ల ఆక్రమణల తొలగింపుపై కీలక పాత్ర పోషించి నీటి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని జేసీ ఆదేశించారు. కొత్తపల్లి మండల అభిరాజు ఏరిపై పిచ్చర్ పంపు నక్కల గురువు వద్ద కల్వర్ట్ నిర్మించాలి. బహువార్షిక పశువుల గడ్డి రాయితీపై పంపిణీ చేయాలి. నక్కల గురువు ఏలియన్ పరిధిలో సాగునీరు శివారు ప్రాంతంలో నదిలో వరి సాగు ప్రత్యామ్నాయంగా అమరాలు మొక్కజొన్న ఇది మళ్ళీ సెకండ్ టైం అంటే ఏలియన్ పరిధిలో కూడా చేయమని ఇక్కడ మామూలు ఇప్పుడు గోదావరి కెనాల్లో కాకుండా ఏలియన్ పరిధిలో కూడా దీన్ని టేకప్ చేయమని వాళ్ళు తీర్మానించి పంపించారు. రెఫరెన్స్ అడ్వైజరీ బోర్డ్ మీటింగ్ డేటెడ్. సో ఒకసారి మీ ఏఈతో బీఈతో రిపోర్ట్ తీసుకుంటారు. ఒక సబ్స్టిట్యూషన్ పెట్టాలంటే వాట్ ఇస్ ద ప్రీ రిక్విజిట్, హౌ మచ్ మీకు ఏరియా ఉండాలి, కన్స్యూమర్ సెంటర్ ఉండాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏదైనా అంటే లోడ్ ఏమైనా పెంచి ఇవ్వగలుగుతామా లేదా సబ్స్టిట్యూషన్ కావాలంటే ఇట్స్ లాంగ్ టర్మ్. ల్యాండ్ తీసుకోవాలి ఫస్ట్, సో గవర్నమెంట్ శాంక్షన్ రావాలి. దట్ ఈస్ లాంగ్ టర్మ్ అప్రోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలా లేదా, కావాలంటే రిజల్ట్ బట్టి మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఓకే, సీజన్లో MC30 బదులు ఎక్కువ దిగుబడి MC30 ఎవరు రిక్వెస్టెడ్. సో ఏంటంటే శాంక్షన్ కాపీ ఒకసారి జేడీఏలో చేసుకుంటే అడ్వైజరీ బోర్డ్ ఫీవర్లో పెట్టాలి. ఓకే, డిపార్ట్మెంట్స్ చూసుకోండి. తిరుమల జాగ్రత్త గ్రామంలో ఎవరు డీలర్స్ కి సర్కులర్ చేయండి. కాస్ట్ తీసుకొచ్చారు, ఫుల్ కాస్ట్. రైతులకు రైతు భరోసా కేంద్రాల్లో ఈకేవైసీ చేయించడం జరుగుతుందని రైతులు ఈకేవైసీ చేయించుకోవాలని తీర్మానించడమైంది. ఈకేవైసీ స్టార్ట్ చేసేసాం. ఆర్మీకేస్ లో సీట్స్ అందుబాటులో ఉంచాం. దిస్ డేటా షుడ్ బి రెడీ విత్ us. అదే సార్, మనం పెట్టిన తర్వాత తీసుకుంటున్నారు కదా, దట్ వి కెన్ మానిటర్ లేటర్. ఫస్ట్ ప్రిపేర్నెస్ కంపల్సరీగా ఆ ఆర్మీకేస్ లో ఎన్ని ఎకరాలతో దానికి సరిపోయేంత విత్తనాలు అయితే ఫ్రీగా ఉంచాలి. ఏర్పాటు చేసుకుంటే అవకాశం ఇవ్వాలని. ఇక ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమేపీ పెరుగుతుంది. 1,04,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు నీటిపారుదల శాఖ జేఈ దినేష్ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాల్వలకు 16,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. బ్యారేజ్ రిజర్వాయర్ వద్ద 12 అడుగుల నీటి మట్టం నమోదవుతుండగా 50 గేట్లను 2 అడుగులు, 20 గేట్లను 1 అడుగు వంతున ఎత్తి 87,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇక యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడి ఎంపికలో ఘర్షణ తలెత్తింది. మండలానికి చెందిన నరేందర్ రెడ్డిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడంపై శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనకు దిగారు. శ్రీనివాస్కు కాకుండా నరేందర్ రెడ్డికి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ను ప్రశ్నించారు. గొంగిడి మహేందర్ రెడ్డి ఖబర్దార్ అంటూ శ్రీనివాస్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం చెప్పకుండా వెళ్తుండగా గొంగిడి మహేందర్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆర్యవైశ్యులకు వైసీపీ అధినేత జగన్ అండగా ఉన్నారని నూడా చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ అన్నారు. నంద్యాల పట్టణంలో దారుణత్యకు గురైన ఆర్యవైశ్య నాయకులు తిరువిధి వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబానికి తగు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అది చాలా బాధాకరమైన విషయం. తిరువిధి వెంకట సుబ్బయ్య గారు ఈ సమాజానికి దైవచింతన కలిగి సమాజ సేవతో పాటు ఆయన మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి దాదాపుగా ఆ షాపులకే కాదు దాదాపుగా అన్ని కుటుంబాలకు కూడా అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబానికి సంబంధించి ఒక అండగా ఉండడం వేరు. అదే వ్యక్తి ఈరోజు కొన్ని వందల కుటుంబాలకి ఒక వెన్నుదండుగా నిలబడి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ఆ విధంగా చంపడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈ విషయానికి సంబంధించి మా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన యొక్క ఆదేశానుసారం మహాసభ తరఫున అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి వారిని పరామర్శించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు శిల్పా రవణ గారు కూడా మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి మాట్లాడడం, అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మన ఇన్ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మా అందరికీ కూడా అండగా ఉండడం, ఖచ్చితంగా ఈ మర్డర్ ఎవరైతే చేశారో ఆ చేసిన విధానంలో వాళ్ళకి అంత శక్తి లేదన్న విషయం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు వెనక ఎవరున్నారన్నది ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా వెలికి తీసి వారికి కఠిన శిక్ష పడేదాకా కూడా ఇటు మహాసభ తరపు నుంచి పూర్తిగా వాళ్ళ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, అండగా నిలబడతాం. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి కూడా కోరుకుంటూ, అలాగే వెంకట సుబ్బయ్య గారి ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎప్పుడు ఏ సహాయం ఎక్కడ కావాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి వాళ్ళ ఏదైతే మన పోలీసుకి సంబంధించి ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి వారితో పాటు వారు వెనక ఎవరున్నారో ఆ ప్రభుత్వం చేసింది ఎవరన్నది ఖచ్చితంగా వెలికి తీయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్లాస్టిక్ వస్తువులు వచ్చినప్పటి నుండి వెదురు వస్తువులు వాడటం లేదని రాష్ట్ర మేదరి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కె మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా అంబర్పేటలో కేతేశ్వర కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ వకుల ఆవరణం కృష్ణమోహన్ రావు హాజరయ్యారు. ఆయన శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని గత 8 ఏళ్ల నుండి నిర్వహిస్తున్నామన్నారు. గ్రామాలలో ఎక్కువ మంది ప్రజలు వెదురు వృత్తిపైన ఆధారపడి ఉన్నారని తెలిపారు. నేడు ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు వాడకంలోకి రావడం వల్ల
వెదురు వస్తువులను వాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 326 ప్రకారం వెదురు కులస్తులకు 2000 వెదురులను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెదురు కార్పొరేషన్లకు సత్వరమే నిధులను కేటాయించాలని వారు కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేదర్ సంఘం రాష్ట్ర సంఘం ఆదేశానుసారం దాదాపు 33 జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా దాదాపు జిల్లా కలెక్టరేట్లు, సంఘ కార్యాలయాలు మరియు వివిధ మండలాలు, అదేవిధంగా సంఘ కార్యాలయంలో ఈ వెదురుకు సంబంధించిన ప్రదర్శనలు ప్రదర్శించడం జరుగుతున్నది. గత 8 సంవత్సరాల నుండి ప్రపంచ వెదురు దినోత్సవాన్ని మేదర్ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 150,000 మంది మా కులస్తులు ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. గత అనేక సంవత్సరాల నుండి వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తూ మేము గ్రామ స్థాయిలో అడవి ప్రాంతంలో ఒక సంచార జీవితాన్ని మేము ఉండడం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఈరోజు ప్లాస్టిక్ వస్తువుల తయారీ మూలంగా వెదురు వస్తువులు అనాదిగా ఏదైతే వాడుతున్నామో ప్లాస్టిక్ యుగం మొదలైనప్పటి నుండి మేదర్లు తయారు చేసే వస్తువులకు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వాలకు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రతి మేదర్ కులస్తునికి జియో నంబర్ 326 ప్రకారము 2000 వెదుర్లు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సొసైటీలకు సంబంధించి సొసైటీ సభ్యులకు కూడా ఉచితంగా వెదురు సరఫరా చేయాలని, ఏదైతే తయారు చేసిన వస్తువులు వెదురుతో తయారు చేసిన వస్తువులకు మార్కెట్లో డిమాండ్ లేని కారణం చేత ప్రభుత్వమే ఈ మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించి మేము తయారు చేసిన వస్తువులను ప్రపంచానికి అందే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గత 6 సంవత్సరాల కిందట మేదర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేదర్ కార్పొరేషన్కు విధులు, నిధులు ఇప్పటివరకు మంజూరు చేయలేదు. వాటిని మంజూరు చేసి పేద మేదర్లను ఆదుకోవాలని ప్రధాన డిమాండు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీకి ప్రభుత్వం భూమిని 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంపై సొసైటీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అబిడ్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నారాయణగూడలో బాలికల హాస్టల్ కోసం 1261 గజాల భూమి కేటాయించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నారాయణగూడలో బుద్వేల్లో హాస్టల్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధనకు గ్రామీణ ప్రాంత బాలికలు, విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. మేము గత 2-3 సంవత్సరాలుగా అడిషనల్ ల్యాండ్ అలాట్మెంట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. గర్ల్స్ హాస్టల్ మేము నిర్వహిస్తున్న గర్ల్స్ హాస్టల్ చరిత్రాత్మకమైన హాస్టల్ ఇది. అనేక దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్న పేద విద్యార్థినులకు షెల్టర్ హైదరాబాద్ సిటీలో కల్పించే ఒక మహా లక్ష్యాన్ని మేము కొనసాగిస్తా ఉన్నాం. అనేక దశాబ్దాల నుంచి అనేక వేల మంది విద్యార్థినులు ఆ హాస్టల్లో ఉండి వివిధ కాలేజీల్లో చదువుకొని ప్రయోజకులైన విషయం మేము సగర్వంగా విన్నవించుకుంటున్నాం. ఇవాళ మాకు 1261 గజాల స్థలాన్ని ఐపీఎం ప్రిన్సెస్ నుంచి, అది ప్రభుత్వ స్థలం, దాని గురించి ఈ ల్యాండ్ ని మాకు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సౌకర్యంతో మా యాక్టివిటీ చూసి కూడా వారు ఈ నిర్ణయం తీసుకొని ల్యాండ్ అలాట్మెంట్ కి తీర్మానం చేయడం
వారికి మా సొసైటీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు ఏ లక్ష్యం కోసమైతే ఈ ల్యాండ్ అలాట్ చేస్తున్నారో మేము దాన్ని సక్రమైన పద్ధతిలో ఉపయోగించుకొని అడిషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి విద్యార్థులకు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో ఎలాంటి షెల్టర్ లేని వాళ్ళు ఈ హాస్టల్లో అదనపు అకామిడేషన్ కల్పించడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. త్వరితగతిన బిల్డింగ్ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ స్థలం మరి మాకు హ్యాండ్ ఓవర్ చేయడము, మేము కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసే రోజు ముఖ్యమంత్రి గారు మా బిల్డింగ్ డెవలప్మెంట్ అంటే సొసైటీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజు. అది ఆ ప్రపోజల్స్ అన్ని కూడా ఇంతకాలం పెండింగ్ ఉండి చివరికి ఒక 6-7 నెలలుగా ఈ ఫైల్ ప్రాసెస్ అయ్యి లాస్ట్ మంతే మాకు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ నుంచి అలాట్ చేయడం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ప్రొసీడింగ్స్ ఇచ్చి టెండర్స్ కాల్ఫర్ చేసి బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ ని బుద్ధిలో మేము కన్స్ట్రక్ట్ చేయడానికి అన్ని రకాల డిజైన్స్ ఎస్టిమేట్స్ తో సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని కన్సిడర్ చేసే మరొక ఏజెన్సీ ద్వారా వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా పూనుకున్నారు. ఈ విషయంలో కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి అలాగే మాకు సహకరించిన మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారికి, నిరంజన్ రెడ్డి గారు, మిగతా కేబినెట్ కొద్ది సత్యారెడ్డి గారు అందరూ కూడా మీ అన్ని విషయాల్లో తోడ్పడడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చర్చానాయక్ తండాలో గణపతి ఉత్సవాలు గిరిజనులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గణపతి దేవుని ఘనంగా పూజించారు. అనంతరం వినాయకుడి దగ్గర ఉంచిన లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో లింగానాయక్ 33,101 రూపాయకి లడ్డును సొంతం చేసుకున్నారు. సమీపంలో ఉన్న మరో వినాయకుడి దగ్గర ఉంచిన లడ్డు వేలంపాటలో బాన్యా నాయక్ 23,601 రూపాయకి లడ్డును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని పూజలు చేశారు. శ్రీ శ్వేతవరాకల్పే సప్తంబర్తం యజమానస్యః మమః గోత్రోద్భవస్యః. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో 9 రోజులు పూజలు అందుకున్న గణనాథులకు నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బైంసా పోలీస్ స్టేషన్లో బైంసా గణేష్ ఉత్సవ కమిటీ ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ కారేని ఘనంగా సన్మానించింది. ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. పట్టణంలో 500 మంది పోలీస్ బలగాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 150 సీసీ కెమెరాలు అమర్చినట్టు చెప్పారు. నిమజ్జన ఘాట్లో అన్ని వసతులను కల్పిస్తూ చర్యలు తీసుకున్నారు. బట్టి గల్లీ గణేష్ ఆరతికి హాజరైనటువంటి ఎమ్మెల్యే విఠలరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిమజ్జన వేడుకలకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని కోరారు. సాంప్రదాయమైనటువంటి నృత్యాలతో, కోలాటాలతో మన ప్రాచీన కళలను మరి పునరుద్ధరించే విధంగా బైంసా పట్టణంలో ఈరోజు గణేష్ మహోత్సవం చేసుకోవడం, నిమజ్జన మహోత్సవం చేసుకోవడం అనేది బైంసా పట్టణం చారిత్రక కథంగా చెప్పవచ్చు. ఇలాంటి సాంప్రదాయ నృత్యాలను దేశం భవిష్యత్తులో ఈ రీతిలో విద్యలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఇరు వర్గాలు శాంతియుతంగా సామరస్యంగా అన్ని రకాలైనటువంటి పండుగలు కలిసి చేసుకోవాలని చెప్పేసి నిర్బంధంగా పోలీసు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా శాంతిపూర్వకంగా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ గణేశుడికి సంబంధించి అత్యుత్తమ గణేశుడు ప్రదర్శన కావచ్చు, ప్రదర్శన కావచ్చు, పోరాటం కావచ్చు, లేదా గణేశుడికి మంచి అలంకరణ కావచ్చు, ఎవరైతే మంచి అలంకరణ కావచ్చు, ఇలాంటి ప్రదర్శన చేసుకోవడానికి ఒడిశాల కనుగొన కూడా ఒక అత్యుత్తమ గణేశ్ అనేటువంటి ఆ ఏరియాకు సంబంధించిన వారికి ప్రథమ బహుమతిని ఇవ్వాలని చెప్పి
చేసి బహుమతులు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది. అందుకు సంబంధించి వాటిని ఎంపిక చేసే విధానం ఎంపిక చేయడం జరిగింది. వారికి మంచి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా జనగామ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ జమున లింగయ్య రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రతి వీధిలో ఆశా వర్కర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మెడికల్ సిబ్బందితో పాటు పర్యటిస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరారు. పట్టణాన్ని సురక్షిత పట్టణంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి ఉదయపూర్వక ఆమె ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ప్రక్రియ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మన జనగామ పట్టణ పరిధిలో 30 వార్డులలో కూడా మన సోమేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మాకు ఒక సూచనలు చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు కూడా మాతో మీటింగ్ పెట్టారు. వ్యాక్సినేషన్ కోసం మీటింగ్ పెట్టి ఒక ప్రోగ్రాం తయారు చేసి మున్సిపల్లో 30 వార్డుల నుంచి మన ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్ మరియు ఆశా వర్కర్లు, ఆర్పీలు, మన మున్సిపల్ స్టాఫ్తోని 30 వార్డులలో కూడా ఒక టీంలను ఏర్పాటు చేసి మేమందరం ఒక ప్రోగ్రాం తయారు చేసుకున్నాము. ఇది 14 రోజులకు సంబంధించిన ప్రోగ్రాము. మన జనగామ పట్టణాన్ని కరోనా రహిత పట్టణంగా మనం చేసుకోవాలని దృఢ సంకల్పంతో ప్రతి ఇంటికి కూడా మా 30 వార్డుల కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మోటివేట్ చేసి వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించి మన ప్రతి వార్డులో ఏర్పాటు చేసిన సెంటర్లకు వచ్చి చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపి వ్యాక్సినేషన్ ఇప్పిస్తున్నాము. కోవిషీల్డ్ అని ఆ మెడిసిన్ పేరు. మళ్ళీ మొదటి విడత వేసుకున్న వాళ్ళను, రెండో విడత వేసుకున్న వాళ్ళను 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళను ఇప్పటికీ వేగవంతంగా చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా మేము భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాము. మన స్టాఫ్ అందరికీ మా మున్సిపాలిటీ నుంచి మా కమిషనర్ గారు, నేను అన్ని వార్డులు కూడా సందర్శించుకుంటూ ప్రతి వార్డులో కూడా బాగా జరుగుతున్నది వ్యాక్సినేషన్. అందరు కూడా మా కౌన్సిలర్లు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చేస్తున్నారు. కానీ కొంత ఇబ్బంది ఏంటంటే బెడ్ సిక్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెయ్యాలంటే జర వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆటోలు పెట్టి మమ్మల్ని తీసుకురాండి అంటున్నారు. అట్లా తీసుకురావచ్చా లేదా అని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా ఆదేశిస్తుందేమో అని అనుకుంటున్నాము. అలాంటి వాళ్ళని కూడా మేము తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయిద్దామని, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వేయించాలని చెప్పేసి మనం వాళ్ళ దగ్గర నుంచి ఒక హామీ తీసుకొని వాళ్ళు కూడా వేయించాలని స్థిర సంకల్పంతో మా మున్సిపాలిటీ పట్టణ పరిధిలో ఉన్నాం అందరం. దాన్ని కూడా మేము పరిశీలించి పెద్దవాళ్ళు కూడా వేయించాలని అనుకుంటున్నాం. మేము ఒక 10 సెంటర్లు సందర్శించాం. 10 సెంటర్ల వరకు వెళ్ళినాం. మళ్ళీ వెళ్తూనే ఉన్నాం. మా వార్డులో కూడా ఇంటింటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుంది. మీరు కొంతమంది భయపడుతుంటే కూడా వాళ్ళను బతిమాలి తీసుకొచ్చి సెంటర్ వరకు తీసుకొచ్చి కూడా మేము వ్యాక్సినేషన్ వేయిస్తున్నాం. కూడా ఒక 2-3 సెంటర్లకు తిరిగిండ్రు వ్యాక్సినేషన్. మన సంఘం 14 నాగరాజులో కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చి అందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురంలో టీడీపీ నేతలు నిరసన, చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్ర ఆగ్రహం. కాకినాడలో వ్యవసాయ రంగ సమస్యలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష, మండల స్థాయి కమిటీలకు కీలక ఆదేశాలు జారీ. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు, 70 గేట్లు ఎత్తి కిందికి నీరు విడుదల. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో ఉద్రిక్తత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడి ఎంపికలో ఘర్షణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.